ఏం పేరు? నా పేరు బూదా. భూదేవా. ఇల్లు మీదేనా? మాది. ఎన్ని రోజులు అవుతుంది మీకు శాంక్షన్ అయ్యి? అవుతుంది కావచ్చు 2 నెలలు. 2 నెలలు అవుతుందా? ఉమ్. సో మీ పేరు మీద వచ్చిందా ఇది? ఉమ్. ఇల్లు లేకుండానా మీకు? పెంకుటిల్లు ఉంది. పెంకుటిల్లు ఉంది, కూలిపోయే స్థితిలో ఉంది కాబట్టి ఇక ఈ తరం ఇల్లు వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది ఇల్లు వస్తుడు? ఇక ఇల్లు వచ్చుడంటే ఇక సంతోషమే ఉంటుంది. సంతోషం ఉందా? ఎట్లా అంటే అప్లికేషన్ ఎడ పెట్టుకున్నావు? ఎవరు చెప్పారు ఇందిరా మిల్లు ఇస్తురు అని చెప్పేసి? ఎట్లా ఎవరు చెప్పారు? మా ఊర్లో ఉన్నాడు. మీ ఊళ్ళో దేవయ్య చెప్పిండా? ఏమన్నాడు? ఇందిరా మిల్లు వస్తున్నాయి పెట్టుకోరన్నాడా? పెట్టుకోగానే వచ్చిందా? ఏమన్నా ఇబ్బంది పడాల్సి వచ్చిందా? ఏమి ఇబ్బంది లేదు, పెట్టుకోగానే వచ్చింది. మధ్యలో పైరవకారులు వాళ్ళు వీళ్ళు ఎవరేం లేరు, డైరెక్ట్ గా జెన్యున్ వచ్చింది. ఎన్ని రోజులు పూర్తి చేసుకుంటారా మరి ఇల్లు? చేసుకోవాలి ఇక. పని నడుతుందా? ఇంకేమైనా ఇబ్బంది అయితే అధికారులు వచ్చిరా? ఫోటోలు గిట్లా తీసుకుపోతారా? తీసుకుపోయారు. బిల్ ఏమన్నా పడ్డదా? ఫస్ట్ బిల్ గిట్ల ఏమన్నా? లేదు, ఇంకా పడలేదా? మొన్ననే తీసుకుపోయారు. సో మిగతా వాళ్ళకి ఎవరికైనా పడుతున్నాయా? అందరు ఇప్పుడు మొదలు పెట్టారా? ఇక ముందుగా వేసుకున్న వాళ్ళకి పడ్డాయి. మాది జర లేట్ అయింది, వర్షాలు ఇసుకలేక ఇట్లా. ఇసుక ఒక్కటి సమస్య ఉంది మీకు నారాయణరావుపేట మండలం. ఇసుకనే లేకుండా ఇసుక ఒకటి సమస్య ఉన్నది. సో మిగతా పథకాలు ఏమనిపిస్తున్నామా? ఇప్పుడు కొత్త సర్కారు వచ్చింది తెలుసు కదా మీకైతే. కొత్త సర్కారు వచ్చింది, రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ సర్కారు. ఏం మాట్లాడుకుంటారు లేడీస్ అంతా? ఏం మాట్లాడుకుంటారు అంటే అన్ని ఇండ్లు పెట్టేసరికి అందరికి ఇండ్లు వచ్చిన వాళ్ళకి అందరికి తృప్తి ఉంటది. ఇండ్లు వచ్చిన వాళ్ళు తురితేనే ఉన్నారా? ఏ కాదు మరి కింద మీద ఎత్తురు, వీళ్ళు ఏం చక్కగా ఎత్తలేడు, మళ్ళా కేసీఆర్ రావాలి అనుకుంటూనే ఉంటారు. ఇక అది అనుకునే మనం అనుకుంటున్నట్టు. మీకైతే మంచిగా అనిపిస్తుంది ఈ సర్కార్ వచ్చినప్పుడు? మంచిగానే అనిపిస్తుంది. ఈ ఉచిత కరెంట్ వస్తుందా? వస్తుంది. ఫ్రీ కరెంట్ వస్తుంది. ఇప్పుడు మీకు ఇందిరా మిల్లు వచ్చింది, రేషన్ కార్డులు ఉన్నాయి అందరికి. కొత్త వాళ్ళకి వచ్చినాయా మీ ఊర్లో? వచ్చినాయి కొంతమందికి. రేషన్ కార్డులు కూడా వస్తున్నాయి. అన్ని అందుతున్నాయి, ఏం ఆగుతలేవు. ఏం మరి సిద్దిపేట నియోజకవర్గం ఇక్కడ అన్ని ఆగుతున్నాయి అని అంటారు. మరి హరీష్ రావు బాగా చెప్తున్నాడు. ఏమో మా ఊర్లో మనం అయితే కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి, ఫ్రీ కరెంట్ వచ్చింది అంటే కొంతమంది కాలేవు కూడా ఈ ఫ్రీ కరెంట్. ఇంకా కడుతురు బిల్లులు కడుతుపోతాం. ఇక అట్లాంటి వాళ్ళు అంటనే ఉంటారు, బిల్లు మాఫీ కానోళ్ళు, ఇట్లా ఇండ్లు రానోళ్ళు మాకేమి ఇచ్చిండని అంటనే ఉంటారు. వచ్చే వాళ్ళకైతే వస్తున్నాయి బాగానే, సంతోషమే మొత్తానికి.